Greetings in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మనం ధ్యానించనున్న వాక్యము లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. లూకా 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించను అని యేసు ప్రభువారు సీమోనుతో చెప్పాడు. ఈ వాక్యముకు ముందు ఏం జరిగిందంటే, పరిసయ్యుడను ఒక వ్యక్తి యేసు ప్రభుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అయితే యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు సీమోని ఇంటికి వచ్చారని ఆ ఊరిలో ఒక పాపస్తురాలైన వ్యక్తి, ఒక స్త్రీ వినబడి యేసు ప్రభుని చూడాలని ఆ స్త్రీ సీమోని ఇంటికి వచ్చింది. యేసు ప్రభు పాదం వెనక నిలబడి ఏడుస్తూ తన కన్నీటితో యేసుప్రభు పాదాలని తడిపింది. రెండవదిగా తన వెంట్రుకలతో యేసుప్రభు పాదాలని తుడిచింది. మూడవదిగా యేసుప్రభు పాదాలని ముద్దు పెట్టింది. నాలుగవదిగా తాను తెచ్చిన అత్తరును యేసుప్రభు పాదాన పూసింది. ఆ స్త్రీ అలా చేస్తుండగా సీమోను ఏమనుకున్నారంటే, ఈయన నిజంగా దీర్ఘదర్శి అయి ఉంటే, నిజంగా ఈయన ప్రవక్త అయి ఉంటే ఈమె పాపస్తురాలని ఆయనకు తెలిసి ఉండు కదా అని అనుకున్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నారంటే, సీమోను నేను నీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. అయితే ఆ సీమోను వింటున్నాడు. అయితే యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి దగ్గర ఇద్దరు రుణపడి ఉన్నారు. ఒక ఆయన 500 దేనారములు, ఇంకొక ఆయన 50 దేనారములు రుణపడి ఉన్నారు. కానీ వారిద్దరికీ ఆ రుణములు తిరిగి చెల్లించడానికి ఏం లేకుండా అయిపోయింది. అయితే ఆ వ్యక్తి ఆ ఇద్దరిని క్షమించాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఆయనను, ఆ వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తారని యేసు ప్రభు వారు అడిగారు. అయితే సీమోను బాగా ఆలోచించి ఎవరికి ఎక్కువ క్షమించాడో ఆయన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అని చెప్పాడు. అయితే కరెక్ట్గా చెప్పావని యేసు ప్రభు సీమోనుతో అని. అయితే ఇటు ఈ స్త్రీ దగ్గర తిరిగి, ఈమె నా పాదమును తన కన్నీటితో తుడిచింది, కానీ నేను ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలు కడగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. తన వెంట్రుకతో ఈమె నా పాదాలను తుడిచింది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టలేదు, కానీ ఈ స్త్రీ నా పాదాలకు ముద్దు పెట్టింది అని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు నా తలకి నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదంలో అత్తరు పూసిందని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఆమె క్రియలన్నీ యేసు ప్రభు వారి మీద ఆమెకున్న ప్రేమను చూపిస్తుంది. అయితే యేసు ప్రభు ఏమన్నారంటే, ఈమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని సీమోనుతో చెప్పారు. అయితే మనము కూడా యేసు ప్రభు వారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తే మన పాపాలన్నీ ఆయన క్షమిస్తాడు. ఈ లోకంలో పాప క్షమాపణ ఇచ్చేది యేసుప్రభు రక్తం మాత్రమే. అందుకే యేసుప్రభు మన కొరకు తన రక్తాన్ని ఇచ్చింది, మా కల్వారి సిలువ మీద మరణించాడు. ఏ నీటితో, ఏ చెరువు నీటితోనూ, ఏ నది నీటితోనూ మన పాపాలు పోవు. యేసుప్రభు రక్తం మాత్రమే మనకు పాప క్షమాపణ ఇస్తుంది. ఒకవేళ మనం యేసుప్రభు మీద ఎక్కువ ప్రేమ చూపినలా మన పాపములు క్షమింపబడునని ఈ వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి మనం కూడా యేసు ప్రభు మీద మన పూర్ణ హృదయంతో ప్రేమించడానికి మనం ఆ స్త్రీని చూసి మనం నేర్చుకోవాలని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రార్థించుదాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, we pray in the name of Jesus Christ. Please cleanse our heart with your blood, Lord. Please forgive our sins and cleanse our heart with your holy blood. We pray in the name of Jesus Christ. In Jesus' name, amen.